నమస్తే, నేను ప్రశాంత్. కల్వకుంట్ల కవిత గారి పరిస్థితి ఏంటి, బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరించబోతుందా అనే విషయాలైతే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, ఇప్పుడు అఫీషియల్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత గారిని బహిష్కరించబోతుందా? అసలు కవిత గారి పరిస్థితి ఏంటి? లేదంటే అఫీషియల్గా కొత్త పార్టీ పెట్టబోతుందా, లేదంటే ఇతర పార్టీలో చేరబోతుందా? ఓవరాల్గా అసలు కవిత గారి పరిస్థితి ఏంటి? ఇప్పుడు మల్లన్న వర్సెస్ కవిత జరిగినటువంటి ఎపిసోడ్ని పరిశీలిస్తే ఆవిడ అసలు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా లేరా అనేటువంటి అనుమానం ఎవరికైనా కలుగుతుంది. అవును. ఎందుకు కలుగుతుంది అని అంటే, ఒక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్ కూడా ఈ ఇన్సిడెంట్ మీద మద్దతు పలకటం కానీ సంఘీభావం తెలియటం కానీ చేయలేదు. లాస్ట్కి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు సంఘీభావం తెలియజేశారు కానీ, ప్లస్ ఆవిడని ఆ విధంగా అంటే తప్పు అని చెప్పి మల్లన్నని తప్పుపట్టారు కానీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక్కళ్ళు కూడా మాట్లాడాల. ఆయన సొంత అన్న కూడా మాట్లాడాల, ఆమె సొంత అన్న కూడా మాట్లాడాల, అలాగే హరీష్ గారు మాట్లాడాల, అవును, కేసీఆర్ గారు అసలు మాట్లాడలేదు. సరే, ఎప్పటి నుంచి ఆయన మాట్లాడలేదు. మరి దీన్ని ఏమనుకోవాలి? బహిష్కరించారు బీఆర్ఎస్ పార్టీ నుంచి అనుకోవాలా? లేదు, బీఆర్ఎస్ పార్టీలో ఆమెని కంటిన్యూ చేస్తారు, ఆవిడని ఆ పార్టీలోనే ఉంచుతారు అని చెప్పి అనుకోవాలా? ఇలాంటి సందేహాలు సహజంగా రావడం అనేది ఎవరికైనా సబబే కదా. సో అప్రకటిత బహిష్కరణ ఆవిడ మీద కొనసాగుతుందని చెప్పి అనుకోవచ్చు. అప్రకటిత ఎమర్జెన్సీ అంటారు కదా, ఆ తరహాలో అప్రకటిత బహిష్కరణ ఆవిడ మీద కొనసాగుతుందని చెప్పి ఈ ఎపిసోడ్ నడుస్తున్నటువంటి క్రమంలో ఆమె పట్ల బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించినటువంటి తీరుని బేరీజ్ వేసుకుంటే మనం భావించడానికి అవకాశం ఉంది. కవిత తీర్మానం మల్లన్నకు సంబంధించి వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి వ్యవహారం ఇప్పుడు మండలి దాకా వెళ్ళింది, పోలీస్ కేసుల దాకా పోయింది. పోయినటువంటి క్రమంలో ఇప్పుడు అది ఎటు టర్న్ అవుతుందో అసలు ఆ వివాదం అని అంటే, వాళ్ళిద్దరు పరస్పరం విమర్శించుకుంటున్నారు. బీసీలతో నీకేం పని అంటున్నారు మల్లన్న గారు. అవును. ఆవిడేమంటున్నారు, మహిళల్ని కించపరుస్తున్నారు అని చెప్పేసి ఆవిడ అంటున్నారు. అతను అన్నటువంటి వ్యాఖ్యల మీద కూడా కొంతమంది వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు. కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళలు ఆ మంచం పత్తు అనేది ఖండిస్తున్నారు. కొంతమంది ఖండిస్తున్నారు, కొంతమంది అది తెలంగాణలో ఉన్నటువంటి సామెతే కదా అని అంటున్నారు. మహిళలే, కాంగ్రెస్లో పార్టీ ఉన్న కొంతమంది మహిళలు, నేను నిన్ను చూశాను, మంచం పత్తు కంచం పత్తు అనేది ఒక సామెత, అది దాంట్లో తప్పే ఉంది అని అంటున్నారు. వియ్యం అందుకోవడాన్ని కంచం పత్తు అంటారు, మంచం పొత్తు అంటారు అని అంటారు వాళ్ళు చెప్పడం. ఇప్పుడు ఆయన కూడా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు రాసినటువంటి ఒక పుస్తకాన్ని బయటికి తీసి మల్లన్న కూడా అదే చూపిస్తున్నారు. సో అయితే దీంట్లో కాంగ్రెస్ పార్టీలోనే భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు దీని మీద. అందుకే మల్లన్న ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆయన ఏకంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని టార్గెట్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఏమో ఖండిస్తున్నాడు, ఎవరు మల్లన్న మంచం పొత్తు అన్నటువంటి వ్యాఖ్యల్ని. అవును. ఆయన ఎందుకు అసలు వ్యతిరేకిస్తున్నాడు, కవితకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అనేటువంటి పాయింట్లు లేవదీస్తూ కవిత కాంగ్రెస్ పార్టీలో చేరబోతుంది. కవిత అసలు 4వ మంత్రిగా మొన్ననే ప్రమాణ స్వీకారం చేయాలి. మొన్న ముగ్గురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు కదా, ఆ ముగ్గురు మంత్రులతో పాటు 4వ మంత్రికి ఈవిడ కూడా ప్రమాణ స్వీకారం చేసి ఉండేది అని చెప్పి ఈయన మాట్లాడుతున్నారు. ఇది నిజమా కాదా ముందు చెప్పండి అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ని, అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి పెద్దలందరినీ కూడా నిలదీస్తున్నాడు ఆయన. ఇప్పుడు మీరు ఎందుకు కవితతోటి నడుస్తున్నారు, కవితను ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి నిలదీస్తున్నాడు వాళ్ళని. తాను అన్న దాంట్లో తప్పు లేదని చెప్పి ఆయన చెప్తున్నారు. పైగా ఆయన ఆఫీస్కి వచ్చి ఆయన మీద అత్యాచారం చేయబోయారని చెప్పి ఆయన చెప్తున్నారు. అక్కడ బ్లడ్ కూడా కనిపిస్తుంది, అక్కడికి వచ్చి దౌర్జన్యం చేశారు, అక్కడికి వచ్చి వాళ్ళు మొత్తం పగలగొట్టారు, హౌస్లో గందరగోళం చేశారు అని చెప్పి చెప్తున్నాడు ఆయన. కవిత మళ్ళీ మాట్లాడుతూ నిన్నేం చెప్తున్నారు, కేవలం నిరసన వ్యక్తం చేయడానికి ఆఫీస్కి వెళ్ళారు తప్పితే అక్కడేదో పగలగొట్టాలనో లేకపోతే దౌర్జన్యం చేయాలని వెళ్ళలేదు, కానీ అక్కడ ఉండేటువంటి సెక్యూరిటీ తిరగబడి వీళ్ళని కొట్టింది అని చెప్పి ఆవిడ చెప్తున్నారు. సరే, ఆవిడ చెప్పిన దానికి సమర్థిద్దామంటే ఇంకొకళ్ళు ఇళ్ళ లోపలికి వెళ్ళి నిరసన వ్యక్తం చేయాల్సిన అవసరం లే. ఇళ్ళ లోపలికి నిరసన వ్యక్తం చేసినప్పుడు ఇళ్ళ లోపలికి వెళ్ళరు కదా ఎవరు, ఇప్పుడు ఆఫీస్ లోపలికి ఎవరు వెళ్ళరు కదా. నిరసన వ్యక్తం చేయాలంటే పబ్లిక్ ప్లేస్లో వ్యక్తం చేస్తారు. ఆవిడ ఆ విధంగా చెప్తుంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు మాట్లాడలేదు అనేది మల్లన్న చెప్తున్నటువంటి మాట. సో ఈ ఎపిసోడ్ కాస్త కవిత వర్సెస్ మల్లన్న దిశగా జరుగుతుంది.
ఈ జరుగుతున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి అది పెద్దలు ఇబ్బంది పడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్నర్ అయిపోయింది. ఎందుకు? కవితకి సపోర్ట్ చేయట్లేదు బీఆర్ఎస్ పార్టీ. సో ఇప్పుడు అసలు బీఆర్ఎస్ పార్టీలో ఆవిడ ఉన్నట్ట లేనట్ట అనేటువంటి చర్చ జరుగుతుంది. సరే, ఆవిడ లెటర్ రాసినప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలను ఒకసారి మనం రివీల్ చేసుకుంటే బీఆర్ఎస్ పార్టీతోటి ఆవిడకు ఉన్నటువంటి బంధం తెగిపోతుంది అనేది అర్థమవుతుంది. ఎందుకు? ఆ రోజు లెటర్ రాసినప్పుడే ఆ లెటర్ని ఎవరు లీక్ చేశారు? లీక్ చేస్తే ఆవిడ లీక్ చేయాలి, లేదా ఆవిడ పిఏ లీక్ చేయాలి, అంతే కదా. ఇంతకుముందు నేను చాలా లెటర్లు రాశానని చెప్పారు. ఇదే కాదు, ఈ లెటరే కాదు కదా, అంతకుముందు కేసీఆర్ గారికి లెటర్ రాయటం అనేది నాకు అలవాటు అని చెప్పారు. సరే, అంతకుముందు లెటర్లు ఏ లీక్ కాలేదు కదా, ఇదే కదా లీక్ అయింది. మరి ఎందుకు లీక్ అయింది? కావాలని ఉద్దేశపూర్వకంగా లీక్ చేసినట్టే కదా. సో దాంతో అసలు ఈ లెటర్ ఎందుకు అయింది, ఉద్దేశపూర్వకంగా లీక్ చేశారు అనే దగ్గర నుంచి ఆ లెటర్లో ఏముంది అనే దాకా వెళ్ళారు. ఏముంది అని అంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్నంత వరకే బీఆర్ఎస్ పార్టీలో నేను ఉంటాను అనేది ఇండైరెక్ట్గా చెప్పారు ఆవిడ. అంటే ఆయన నాయకత్వంలో నేను ఉంటాను, బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటాను అని. సరే అండి, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్లా లేనట్లా? ఇప్పుడు అదే చర్చ జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో కాదు, తెలంగాణ సమాజంలో అసలు ఈవిడ ఉన్నట్ట లేనట్ట. ఆవిడ తండ్రి కేసీఆర్ గారికి తెలియట్లా అసలు ఈ విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు అనేది. ఇప్పుడు ఆ పోనీ ఆయన్ని కలిసినప్పుడు ఈవిడ ఏమన్నా పార్టీ నుంచి పక్కకి వెళ్ళిపోమన్నారా అనేది కూడా ఒక సందేహం వస్తుంది. ఈ మధ్య ఆయనకి బాగలేక హాస్పిటల్లో చేరినప్పుడు ఆయన దగ్గర కవిత ఉన్నారు కదా, కవిత గారు ఉన్నారు కదా ఆ రోజు. సో మరి ఆ సందర్భంలో ఏమైనా చెప్పారా? అసలు పార్టీలో ఇంటర్నల్గా ఒక క్లియర్ కట్ డైరెక్షన్ ఇవ్వకపోతే కవిత గారికి ఎందుకు సపోర్ట్ రారు? బీఆర్ఎస్ పార్టీలో ఉండే లీడర్లు వస్తారు కదా, మరి ఎవరు రావట్లేదు కదా. ఇప్పుడు మనం మల్లన్న అన్నటువంటి పదాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీలో ఉండే మహిళలు బయటకు వచ్చి మాట్లాడట్లేదు, లీడర్లు బయటకు వచ్చి మాట్లాడట్లేదు, ఎవరు మాట్లాడట్లేదు. అంటే అర్థం ఏంటి? బీఆర్ఎస్ పార్టీ తోటి కవిత గారికి సంబంధాలు లేవు, బలహీనపడ్డాయి, సంబంధాలు తెగిపోతున్నాయి అనేటువంటి అర్థం క్లియర్గా అర్థమవుతుంది కదా. పైగా ఆవిడ తెలంగాణ జాగృతిని బలోపేతం చేసుకుంటున్నారు. తెలంగాణ జాగృతికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదంటున్నారు. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్లో తెలంగాణ జాగృతి పోటీ చేయదు అని చెప్పి అంటున్నారు. అంటే జనరల్ ఎలక్షన్లో పోటీ చేస్తామనే సంకేతాలు ఆవిడ ఇచ్చేశారు. అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి సపరేట్ దుకాణం పెట్టుకునే అవకాశం ఉంది అనేది ఒకటి వినిపిస్తుంది. ఈ లోపు ఏంటి, కాంగ్రెస్ పార్టీలో ఈమె మాట్లాడుకున్నారనేది ఇప్పుడు మల్లన్న చర్చలోకి తీసుకొచ్చారు. ఆ మధ్యన మీడియాలో వచ్చింది, ఒక 5 ఎమ్మెల్యేలతోటి ఈవిడేదో కాంగ్రెస్లో పార్టీలో జారబోతున్నారు, ఆవిడకి ఏదో మంత్రి పదవి ఇస్తారు అని చెప్పి ఆ మధ్య వచ్చినటువంటి న్యూస్. ఇప్పుడు మల్లన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఆయనే చెప్తున్నాడు 4వ మంత్రిగా ఆవిడ ప్రమాణ స్వీకారం చేసి ఉండేది, మరి ఏమైందో ఆగిపోయారు అని చెప్పి. ఎందుకు ఆగిపోయారు చెప్పాలి ఇప్పుడు అని చెప్పి అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏంటి, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత వరకు కవితని కాంగ్రెస్ పార్టీలోకి రానివ్వను, లేదంటే చేర్చుకునే యాంగిల్లో ఆయన ఏదో చెప్పారు కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా అని చెప్పి అంటున్నారు. ఆయన వ్యతిరేకించాడు అని. ఈవిడైతే అప్రోచ్ అయ్యిందని చెప్పి ఇప్పుడు మల్లన్న గారు కూడా చెప్తున్నాడు కదా. సో కాబట్టి ఈవిడ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారా, తెలంగాణ జాగృతితోటి రన్ అవుతారా అనే ఒక చర్చ నడుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ నుంచి మాత్రం ఈవిడికి తెగదెంపులు దాదాపుగా అయిపోయినాయి అనిపిస్తుంది పరిస్థితిని బట్టి. అంటే అప్రకటిత బహిష్కరణ ఆవిడ మీద కొనసాగుతుందని చెప్పి అనుకోవచ్చు బీఆర్ఎస్ పార్టీలో. థ్యాంక్ యూ సార్.